పవర్లోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మొత్తం పవర్ మీదనే నజర్ పెట్టినట్టుంది. ఇవాళ అసెంబ్లీలో పవర్ మీదనే మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు ఇచ్చిర్రు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా మొత్తం కరెంటు మీదనే చర్చ పెట్టిర్రు. ఇగో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లేసుకున్నాడో చూడుర్రి. 10 ఏళ్ల పాటు భరించడం, వాళ్ళ 10 ఏళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఏం తమాషా అవుతుందా మీకు? ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, 10 ఏళ్ళు ఓపిక పట్టినాము, ఇంకా మీరేందో మీది కూరుకొస్తే ఇక్కడ సినిమా చూసినట్టు కూర్చునేటందుకు ఎవ్వరు తయారుగలేరు అని హెచ్చరిక చేసిండు. స్పీకర్ సార్ ఉండి ఆగు అని ఎంత అన్నా గానీ బీఆర్ఎస్ వాళ్ళకు సుక్కలు చూపెట్టిండు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వద్దన్నా పనికి మళ్ళీ ఒప్పందాలు చేసి ఇంకేందో ఉద్ధరించినట్టు మాట్లాడితే ఊకుటమా అని గుడ్లు గురకాయించిండు. అంతకంటే మొదలు డిప్యూటీ సీఎం బట్టి సారు కరెంటు మీద శ్వేతపత్రం విడుదల చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెమటలు తెప్పించిండు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు చెంగున లేచి శ్వేతపత్రం మీద మాట్లాడి మీకు చేతనైతే ఎంక్వైరీ ఎయ్యరని సర్కార్కు సవాల్ చేసిండు. ఏం సర్కార్ అంటే మీకు అట్లా కనిపిస్తుందా అని సీఎం రేవంత్ సార్ లేచి ఆయన జగదీష్ రెడ్డి సార్ను గట్టిగానే అరుచుకున్నాడు. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ప్రతిపక్ష పోలు మీరే ఎంక్వైరీ అయ్యారని మాకు సవాల్ చేస్తే మేము చూసుకుంటా చేతులు ముడుచుకుంటామా అని ఛత్తీస్గఢ్కి వెళ్ళి తీసుకొచ్చిన కరెంటు కొనుగోలు ఒప్పందము, కొత్తగూడెంలో 1080 మెగావాట్ల ఒప్పందము, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుకు సంబంధించిన BHEL ఒప్పందం మీద ఎంబడే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఆ కథ ఏందో తెలుస్తామని బీఆర్ఎస్ వాళ్ళకు బిత్తరపోయే కౌంటర్ ఇచ్చి పడేసిండు. కానీ చూడరి, కొడవలతో పోయేదాన్ని గొడ్డండ్ల దాకా తెచ్చుకున్నాడంటే గిదే కావచ్చు కదా. చూడాలని బీఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్ సార్ ఎటువంటి ట్యూషన్ చెప్పి పంపిస్తాడు.